అడగండి ఇంకో క్వశ్చన్ అడగండి అడగచ్చా? అడగండి పిల్లి పిత్రేగాడు అంటే ఏంది? పిల్లి పిత్రిగాడు అంటే అదే ప్రతి దాంట్లో సందెట్లో సడమిలాగా వస్తాడు కదా. ఆ. పిల్లి పిత్రి అంటే జ్ఞానం, ఒక జ్ఞానం లేని లాగా మాట్లాడడము. ప్రతిది వినండి, ప్రతి విషయంలో ఏ విషయమైనా ఇప్పుడు ఈ మాటకి ఈ సందెక్కనే మాట్లాడితే బాగుంటుంది అంటావు నువ్వు, అక్కకే సూట్ అవుతుంది అంటావు. ప్రతి దాంట్లో నువ్వు దూరద్దు. నీకు సందర్భం వచ్చినప్పుడు నీకు ఓ విలువని ఉండాలి. ప్రతిదీ నువ్వే మాట్లాడేస్తే నీకు ఎవడు విలువిస్తాడు? ఊకే ఒక హీరోయిన్ ఎక్కడ కేటీఆర్ మాజీ మినిస్టర్ మీకు పిల్లి పిత్రేగాడు మరి వినండి, ఒక రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర సీఎం, గతంలో పిసిసి, ఒక ఈయన గతంలో మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఈయన మాట్లాడిన మాటలకు ఈయన ప్రతిదానికి మాజీ సీఎంగా, ఇప్పుడు లైవ్ సీఎంగా రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు అంటే మీరిద్దరు అనుకున్న నష్టం ఉంటుంది. నువ్వు నీలాగా మాజీ మంత్రులు దగ్గర 15 మంది ఉన్నారు, ఓ 14 మంది 15 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరికీ లేని నువ్వెందుకు వచ్చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నువ్వు టార్గెట్ చేసినావు అని అంటే 100% అందరూ బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం మీకు కూడా ఉంటుంది. మీరు మాట్లాడినప్పుడు ఇంకో మాజీ మంత్రి ఎందుకు మాట్లాడతలేరు? ఇంకో మాజీ ఎందుకంటే 100% ఊరికే మేము కేటీఆర్ని ఎందుకంటున్నాం, ప్రతిదానికి స్పందిస్తాడు. కొన్ని ఉంటాయి అన్ని నువ్వే చేస్తావా, అన్ని శాఖలు నువ్వే చేస్తావు, అన్నిటికీ నేనే రాజీ మంది, అందుకే మీ చెల్లెది అనిపోయిందని నేను అదే చెప్తా. నేను అనేది ఏంటంటే నేను నిజం చెప్తాను, మీరు మాట్లాడడానికి నేను ఎక్కువ అడగాలనుకుంటున్నా కానీ వద్దని నేను ఒకటి చెప్పనా తమ్మి, ఇప్పుడు గవర్నమెంట్ లో ఎక్కువ శాఖలు ఎవరి దగ్గర ఉన్నాయి? నీకు ఒకటి ఇంటవా తమ్మి, రెండే ఉన్నాయి, ఒకటి హోం శాఖ, ఒకటి విద్యాశాఖ. విను, ఇవాళ 2 శాఖలు సీఎం గారి దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడే చెప్పిన కాంగ్రెస్లో నీకు స్వేచ్ఛ ఉందా అని అడిగా. 100% కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంది. కాబట్టి విను ఒక్క నిమిషం, రాజకీయంగా నువ్వు అడిగినావు అనుకో, నీ 100 క్వశ్చన్లు కాదు 200 క్వశ్చన్ ఆన్సర్ చెప్తా. నేను అనేది ఏంటంటే 100 మంది అరవలే అక్కడ, ఎవరికి ఇవ్వాలో అర్థం కాక దానికోసం పెండింగ్లో. కానీ ఆయన షోకు కోసమో, ఆయన దాంట్లో లబ్ధి చెందడానికి కోసమో పదవులు పెట్టుకోలేదు. గుర్తుపెట్టుకో, ఇవాళ రాజకీయంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీల నుంచి ఉన్న వాళ్ళే, కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు చేసి వెళ్ళిపోయిన వాళ్ళే. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే 100% దీనికి ఒక అధిష్టానం ఉంటుంది. ప్రతి మంది సెక్యులరిజం, నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్నప్పుడు కొద్దిగా ఆలస్యం అవుతుంది. అదే మనము ఎవరికి జవాబుదానం లేదనుకో, మనం చేసుకోగలుగుతాం, తాళం వేసుకొని వెళ్ళగలుగుతాం. అదే జాయింట్ ఫ్యామిలీ ఉంటే వండి పెట్టాలి, చెయ్యాలి, పోవాలి, తాళాలు వేసుకోవాలి, కొన్ని పద్ధతులు ఉంటే తొందరగా ఇంటికి వెళ్ళాలి. అదే భార్య భర్తలు ఉంటే ఇద్దరు ఫోన్ చేస్తాం, తను రాలేదనుకో నేను వస్తాను, మీరు తినండి పడుకోండి అని చెప్తాం. అదే నువ్వు ఇంట్లో అత్తమామ ఉన్నారనుకో వంట చేసి పెట్టాల్సి వస్తుంది. కొన్ని ఉంటే రిలేటెడ్గా. బట్ కాకపోతే ఇవన్నీ మనం రాజకీయంగా లాజికంగా మనం మాట్లాడుకుంటూ పోయినాం అనుకో, ఈ రోజు సరిపోదు, ఇంకా 2 రోజులు సరిపోదు.